అజైల్ మనం ముందు వీడియోస్లో ఆల్రెడీ అజైల్ అంటే ఏంటి, అజైల్లో ఉన్న 4 వాల్యూస్, 12 ప్రిన్సిపల్స్ అండ్ దెన్ అజైల్ ఫ్లేవర్స్ గురించి అన్నిటి గురించి మనం చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ట్రెడిషనల్కి అజైల్కి అసలు జనాలు అజైల్ని ఎందుకు పాటిస్తున్నారు, అజైల్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి, మామూలుగా ట్రెడిషనల్ కోడింగ్ మెథడ్స్ అండ్ ట్రెడిషనల్ కంపెనీలో ఉన్న మెథడ్స్ని వాడుకుంటే బెటర్ కదా అనేది మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇక్కడ నేను మీకు దాని డిఫరెన్స్ ఈరోజు చెప్తాను అనమాట. అజైల్ జస్ట్ బెటర్ కాదు, ఇట్స్ డిఫరెన్స్ అండ్ దెన్ ఒక డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది మీ టీంలో కానీ కంపెనీలో కానీ. మెయిన్గా అజైల్లో మనకు వాటర్ ఫాల్ మెథడ్ అనేది ఉంటుంది. లీనియర్ రిక్వైర్మెంట్ కానీ డిజైన్, డెవలప్మెంట్, టెస్ట్, డిప్లాయ్ అనేది పాటిస్తారు. అంటే ఒక కంపెనీ ద వర్క్ ఫ్లో అని చెప్తాను, రిక్వైర్మెంట్ని చూస్ చేసి దానికి డిజైన్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని టెస్ట్ చేసి అండ్ దెన్ డిప్లాయ్ చేస్తారు. ఇంత ప్రాసెస్ అజైల్లో ఉంటుంది అండ్ ట్రెడిషనల్ మెథడ్లో ఉండదు. ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని చూసుకోవచ్చు, వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా నడిపిస్తారు అనేది అదొకటి. ఇంకోటి అజైల్ మోడల్ అనమాట. ఇందా అయిపోయింది వాటర్ ఫాల్ మోడల్. అజైల్ మోడల్ అంటే అజైల్ మోడల్ మనకేం టీచ్ చేస్తుంది అంటే ఐటరేటివ్ అనమాట. ఐటరేటివ్ మెథడ్ అంటారు దీన్ని. ప్లాన్ చేస్తారు, కొత్తది బిల్డ్ చేస్తారు అండ్ దెన్ టెస్ట్ చేస్తారు దాన్ని అండ్ డెలివర్ చేస్తారు. సేమ్ టైప్ నడుస్తుంది అనమాట. అక్కడ వచ్చేసి రిక్వైర్మెంట్ ఏంటి, దాని డిజైన్ ఏంటి, డెవలప్మెంట్, టెస్ట్, డిప్లాయ్ మ్యాక్సిమం చేస్తారు. అండ్ దెన్ ఇప్పుడు అజైల్ మోడల్ ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, డెలివర్ చేస్తారు. లైక్ ఎయిర్బిఎన్బి కానీ జొమాటో కానీ చేసేది మ్యాక్సిమం కేసెస్లో ఇదే అనమాట, ఎయిర్బిఎన్బి జొమాటో. అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో చేసేది ఏంటి, రిక్వైర్మెంట్, డిజైన్, డెవలప్మెంట్, టెస్ట్, డిప్లాయ్ చేస్తారు. అండ్ కీ డిఫరెన్సెస్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. సైన్ ఆఫ్స్ అండ్ ఫిక్స్డ్ రిక్వైర్మెంట్స్, ఇదే చేయాలి, ఇది ఈ టైంకి కంప్లీట్ చేయాలి అనేది ట్రెడిషనల్ మెథడ్లో ఉంటుంది. ఎయిదర్ రాదర్ అజైల్లో ఏముంటుంది, హ్యాండ్లింగ్ రిక్వైర్మెంట్, వాలిటైలిటీ అనేది చూస్తారు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి డాక్యుమెంటేషన్ వర్సెస్ వర్కింగ్ కోడ్ అనేది చూస్తారు. ఇక్కడ మనకి మ్యాక్సిమం డాక్యుమెంటేషన్ ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్లో, మనకు అజైల్ మెథడ్లో వర్కింగ్ కోడ్ ఉంటుంది. మనకి ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి ఫిక్స్డ్ ప్లాన్ అనేది ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్లో. అండ్ మీరు ఇక్కడ అజైల్ మెథడ్లో చూసుకునేసరికి అడాప్టబుల్ స్ప్రింట్స్ అనేవి ఉంటాయి. అండ్ ట్రెడిషనల్ మెథడ్లో అయితే మీకు లేట్ డెలివరీ ఉంటుంది అండ్ అజైల్ మెథడ్లో కంటిన్యూస్ డెలివరీస్ ఉంటాయి. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి స్కోప్ బేస్డ్ డెవలప్మెంట్ అని ట్రెడిషనల్ మెథడ్లో ఉంటుంది అండ్ వాల్యూ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మీకు అజైల్ మెథడ్లో ఉంటుంది. మెట్రిక్స్ అండ్ మెజర్మెంట్స్ ఈజ్ ఫ్రమ్ ట్రెడిషనల్ మెథడ్ అండ్ వాల్యూ బేస్డ్ డెవలప్మెంట్ మీకు ఏదానికైతే వాల్యూ ఉందో దాన్ని మాత్రమే. అది అజైల్ ప్రిన్సిపల్స్లో కూడా మీకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కదా, లైక్ ఏ ఫీచర్స్ అయితే ఇంపార్టెంటో ఆ ఫీచర్స్ని మాత్రమే మీరు డెవలప్ చేయాలని. డెవలప్ ఫంక్షనల్ సాఫ్ట్వేర్ అనేది ట్రెడిషనల్ మెథడ్లో ఉంటే డెవలప్ ఎమర్జింగ్ సాఫ్ట్వేర్, ఏది యూస్ఫుల్ ఏది ఎంత యూస్ఫుల్ అనేది డెవలప్ చేయడం. ఆల్ ఆన్ డెవ్ టీమ్స్, ట్రెడిషనల్ మెథడ్లో ఏది చేసినా కోడింగ్ వాళ్ళు మాత్రమే చేయాలని ఉంటుంది. టు కొలాబరేటివ్ వర్కింగ్ విత్ బిజినెస్, లైక్ మీరు అందరినీ కలుపుకుంటేనే కదా, ఇది అసలు ప్రిన్సిపల్ కూడా అనమాట ఒకటి. సో మీరు బిజినెస్ వాళ్ళని లైక్ ఎవరెవరికి ఏం అవసరం ఉందని అందరినీ కలుపుకుంటేనే మీరు బెటర్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయొచ్చు అని అజైల్ నమ్ముతుంది. ఇక్కడ ఫ్రమ్ రిసోర్సెస్ ట్రెడిషనల్ మెథడ్ అండ్ అజైల్ వచ్చేసి టాలెంట్స్ని నమ్ముతారు అండ్ డెలిగేషన్ ఆఫ్ టాస్క్ అసైన్ చేయడం అలా. ఇక్కడ టీమ్స్కి ఆర్గనైజేషన్ ఆఫ్ టీమ్స్ని బిల్డ్ చేస్తారు. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ కోచ్ ఉంటాడు, ఒక అతనికే లైక్ ఇది అని చెప్తారనమాట. ఇక్కడ లైక్ ట్రెడిషనల్ కోచ్ అంటే లైక్ మీ మేనేజర్ లాగా. ఇక్కడ టు సర్వెంట్, లీడర్ ఆర్ కోచ్, అవసరమైతే అతనే పని చేస్తాడు, అతనే కోచ్లా వర్క్ చేస్తాడు అన్నీ అనమాట. దీని డెవలప్మెంట్ ఆర్ సైకిల్ టైం మీరు చూసుకుంటే మంత్స్ ఆర్ క్వార్టర్స్ పడుతుంది. అజైల్ మెథడ్లో వీక్స్ మాత్రమే. రిలీజ్ వచ్చేసి మొత్తం ఒకటేసారి చేస్తారు లేదా అసలు చేయకుండా ఉంటారు. సో ఇక్కడ ఇంక్రిమెంటల్ రిలీజ్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఒక ఫీచర్ అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేసి దాన్ని టెస్ట్ చేసి అండ్ దాన్ని అప్డేట్ చేయడం లేదా కొత్తది డెవలప్ చేయడం. హోల్ ప్రాజెక్ట్ ఫోకస్ ఒకటేసారి చేస్తారు. ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఫోకస్ అంటే వాట్ కెన్ బి సీన్ నౌ, ఇప్పుడు ఏం చూస్తారు ఫ్యూచర్లో ఏం చూస్తారు అనేది స్లోగా ఉంటుంది అండ్ ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. డాక్యుమెంట్స్ అండ్ క్విక్ సైన్ ఆఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ వర్కింగ్ సాఫ్ట్వేర్ పైన చెప్పినట్టుగా టీమ్, మేనేజ్డ్ టీమ్ అండ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ టీమ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కమాండ్ అండ్ కంట్రోల్, ఇది చెప్పి ఇది చేయాలంటే ఇట్లా లేదు. ఇక్కడ సర్వెంట్ లీడర్షిప్, అవసరమైతే ఎవరు ఏదేం చేయాలనేది. సో మీకు వాటర్ ఫాల్ మెథడ్ అజైల్లో ఏముంది, ట్రెడిషనల్ మెథడ్లో ఏముంది అని చూస్తారు కదా. అజైల్ అనేది ఒక ట్రెండ్ కాదు, ఇట్ విల్ షో లైక్ హౌ గ్రేట్ టీమ్స్ ఆర్ బిల్డింగ్ టుడే అనేది మీకు అజైల్ చెప్తుంది అనమాట.
సో ఇది అజైల్ అండ్ ట్రెడిషనల్కి ఉన్న డిఫరెన్స్. ఈ వీడియో లాంగ్ ఉండొచ్చు బట్ చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ మీరు అజైల్ ప్లేలిస్ట్ మొత్తం చూడండి, మీకు అర్థమైద్ది అజైల్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనేది. అంతే.